గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు బిజినెస్ లైఫ్ షో మనీ. ముందుగా హెడ్లైన్ చూద్దాం. లాభాలతో కళకళలాడిన మార్కెట్లు, రాణించిన బ్యాంకింగ్, నిర్మాణ రంగ షేర్లు. మార్కెట్ సెంటిమెంట్ సానుకూలం, అయినా సూచీలు బలహీనంగా ప్రారంభమయ్యే అవకాశం. మిశ్రమంగా ట్రేడ్ అవుతున్న ఏషియన్ మార్కెట్లు, మన మార్కెట్లు సానుకూలమంటూ అంచనాలు. రియాలిటీ రంగానికి కేంద్రం ఊతం, వివాదాల సత్వర పరిష్కారం. ఇక స్టాక్ మార్కెట్లో వరుసగా మూడో రోజు కూడా లాభాలతో ముగిశాయి. నిన్న సెన్సెక్స్ 109 పాయింట్లతో 28,452 వద్ద, అలాగే నిఫ్టీ 42 పాయింట్లతో 8,786 వద్ద ముగిసింది. అయితే ఈరోజు స్టాక్ మార్కెట్లు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఏ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తే మంచి లాంగ్ టర్మ్ బెటర్, షార్ట్ టర్మ్ బెటర్ అనే దానిపై మనతో మాట్లాడేందుకు సర్టిఫైడ్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ రమణ గారు ఆయన స్టూడియోలో ఉన్నారు. ఆయనతో మాట్లాడాలనుకున్నవారు స్క్రీన్ పై స్క్రోల్ అవుతున్న నంబర్లకు ఫోన్ చేసి మీ డౌట్స్ని క్లారిఫై చేసుకోవచ్చు. రమణ గారు గుడ్ మార్నింగ్ సార్. వరుసగా మూడో రోజు కూడా స్టాక్ మార్కెట్ లాభాలతో ముగిశాయి నిన్న. ఇక ఇది సెన్సెక్స్ కూడా 13 వారాల గరిష్ట స్థాయిని చేరుకుంది. 13 గరిష్ట. ఈరోజు ఏ విధంగా ఉండే అవకాశం? అదండి, ఈరోజు వచ్చేసి ఏంటంటే కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ రావడానికి ఛాన్సెస్ ఉంది. మోరోవర్ వచ్చేసి ఏంటంటే ఈ జీడిపి గణాంకాలు కూడా ఏంటిదంటే ఎక్స్పెక్ట్ చేసిన విధంగా కన్నా కూడా తక్కువగా వచ్చినాయి అన్నట్టు. అంటే 3 డేస్లో కూడా స్టాక్స్ కూడా కొద్దిగా బాగా పెరిగినాయి. కాబట్టి ఈరోజు చూసుకుంటే మీరు ఏంటంటే ఎస్జిఎక్స్, నిఫ్టీ అవన్నీ కూడా ఏంటంటే ఏషియన్ మార్కెట్స్ కూడా స్లైట్గా నెగిటివ్గా ఉన్నాయి అన్నట్టు. సో అందువల్ల ఏంటంటే ఈరోజు కొద్దిగా స్లైట్గా డౌన్ సైడ్ రావడానికి ఛాన్స్ ఉంది. బట్ పెద్దగా అయితే డౌన్ సైడ్ అనేది లేదన్నట్టు ఇన్ ద మార్కెట్స్. ఇక జీడిపి వృద్ధి రేటు చూసుకుంటే 7.1% తగ్గింది. ఎందువల్ల అంటే అది యాక్చువల్గా చూసుకుంటే ఏంటంటే అది లాస్ట్ 5 క్వార్టర్స్లో వచ్చేసి ఏంటంటే లోయెస్ట్ జీడిపి గ్రోత్ అన్నట్టు. యాక్చువల్గా ఏంటిదంటే గవర్నమెంట్ బాగా యాక్షన్స్ తీసుకుంటుందంటే మనం చెప్పుకుంటున్నట్టు ఏంటిదంటే ఈ ఇంటర్నేషనల్ ఈవెంట్స్ కూడా కొద్దిగా సపోర్ట్ చేయాలన్నట్టు. సో గవర్నమెంట్ తీసుకుంటున్న యాక్షన్స్కి, ఇక్కడ ఉన్న ఎన్విరాన్మెంట్కి, ఇక్కడ ఉన్న డెవలప్మెంట్స్కి దానికి తోడు ఏంటిదంటే ఇంటర్నేషనల్గా కూడా ఈవెంట్స్ కూడా సపోర్ట్ చేయాలి. మెయిన్గా వచ్చేసి ఏంటంటే ఈ బ్యాంక్ ఎన్పిఎస్ ఇష్యూస్ ఉన్నాయి కదా, దానివల్ల ఏంటిదంటే కొన్ని కంపెనీస్ మేజర్గా వచ్చేసి ఏంటంటే పెద్ద పెద్ద ప్రాజెక్టులలో బాగా స్ట్రక్ అయిపోయినాయి అన్నట్టు. మనం చూసుకుంటున్నాం ఇప్పుడు లాస్ట్ సెవరల్ ఇయర్స్గా చాలా ప్రాజెక్ట్స్ స్టాల్ అయిపోయినాయి అన్నట్టు. సో వాటికి ఏంటంటే ఎన్పిఎస్ ఇష్యూగా మారకుండా ఉండడానికి వీళ్ళు ఏంటంటే కంపెనీస్ కూడా ఏంటంటే ప్రయారిటీ బేసిస్గా ఏంటంటే ఎన్పిఎస్ ఇష్యూస్ కూడా తగ్గించుకోవాలని చూస్తున్నారు అన్నట్టు. అందువల్ల ఏంటంటే ఇన్వెస్ట్మెంట్స్ తగ్గిపోయినాయి అన్నట్టు. కొత్త ప్రాజెక్టుల మీద కొద్దిగా ఇన్వెస్ట్మెంట్స్ తగ్గిపోయినాయి అన్నట్టు. ఉన్న ప్రాజెక్టులోనే కొంతమంది వేరే వాటికి అమ్మేసుకొని ఆ లోన్స్ క్లియర్ చేసుకుంటున్నారు అన్నట్టు. సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ వల్ల ఏంటంటే ఆర్బీఐ వచ్చేసి ఏంటంటే అగ్రెసివ్గా వెళ్ళారు అన్నట్టు. కొద్దిగా అగ్రెసివ్గా వెళ్ళడం అంటే కంపెనీస్ మీద కొద్దిగా ప్రెషర్ వచ్చింది అన్నట్టు. సో ప్రెషర్ రావడం వల్ల ఏంటంటే వాళ్ళు ఫస్ట్గా ఏంటంటే వేరే ప్రాజెక్ట్స్లోకి వెళ్ళే బదులు ఏంటిదంటే ఉన్న అప్పుల్ని కొద్దిగా తీర్చుకోవడానికి వాళ్ళు ట్రై చేస్తున్నారు అన్నట్టు. సో దానివల్ల ఏంటంటే కొద్దిగా ఇన్వెస్ట్మెంట్స్ కూడా తగ్గాయి అన్నట్టు. అందువల్ల ఏంటంటే గవర్నమెంట్ కూడా ఏంటంటే హ్యూజ్గా స్పెండ్ చేస్తుంది అన్నట్టు. ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ తగ్గింది అన్నట్టు. ఎప్పుడైనా ఇన్వెస్ట్మెంట్ వస్తుంటేనే ఎకానమీకి గ్రో అవుతుంటుంది అన్నట్టు. సో ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ వంటిది ఎన్పిఎస్ ఇష్యూస్, ఎక్కువ లోన్స్ వల్ల పెద్ద పెద్ద కంపెనీస్ బాగా డెబిట్స్ ఉండడం వల్ల ఏంటంటే వాళ్ళు అవి క్లియర్ చేయడానికే ప్రయారిటీ ఉన్నది అన్నట్టు ఇప్పుడున్న సిచ్యువేషన్లో. అందువల్ల ఇన్వెస్ట్మెంట్స్ తగ్గిపోయి కొద్దిగా జీడిపిలో గ్రోత్ తగ్గింది. మోరోవర్ వచ్చేసి ఏంటంటే ఈ అగ్రికల్చర్ కూడా పెద్దగా సపోర్ట్ చేయలేదు. ఎందుకు అంటే లాస్ట్ 2 ఇయర్స్గా వచ్చేసి ఏంటంటే బాగాలేదన్నట్టు అగ్రికల్చర్. సో అందువల్ల బాగా తగ్గింది అన్నట్టు. సో ఇయర్ అయితే వర్షాలు అయితే స్టార్టింగ్లో బాగానే పడ్డాయి. సో అది కొద్దిగా ఇంప్రూవ్ అయింది అనుకోండి, అది కొద్దిగా కలిసి రావడానికి ఛాన్సెస్ ఉంది ఇన్ ద నెక్స్ట్ క్వార్టర్స్ జీడిపి. సార్, ఇక ద్రవ్యలోటు విషయానికి వస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి 4 నెలల్లో ద్రవ్యలోటు 3.93 లక్షల కోట్లుగా నమోదైంది. ఎస్ యాక్చువల్గా ఏంటిదంటే గవర్నమెంట్ ఏంటంటే మనం ఇంతకుముందు చెప్పినట్టు ఏంటంటే ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్ తగ్గిపోయినాయి అన్నట్టు. సో ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ తగ్గిపోయినప్పుడు ఏంటంటే గవర్నమెంట్ స్పెండ్ చేయాలన్నట్టు. సో గవర్నమెంట్ కూడా స్పెండ్ చేయలేదు అనుకోండి, మళ్ళీ ఇంకా గ్రోత్ తగ్గుతుంది అన్నట్టు. సో అందువల్ల ఏంటంటే గవర్నమెంట్ వాళ్ళు ఇంకా ప్రైవేట్ వాళ్ళకి కొద్దిగా టైం ఉంది, వాళ్ళు కొద్దిగా పికప్ అవ్వడానికి కొద్దిగా టైం ఉంది. కాబట్టి ఆల్రెడీ లాస్ట్ 1-2 ఇయర్స్గా కొద్దిగా తగ్గినాయి అన్నట్టు. సో ఇంకొద్దిగా ఇప్పుడు కొద్దిగా పికప్ అవుతున్నారు అన్నట్టు. సో దానిలోపు ఏంటిదంటే ఈ గవర్నమెంట్ బాగా హ్యూజ్గా స్పెండ్ చేస్తుంది అన్నట్టు. సో వాళ్ళ యొక్క బడ్జెట్లకు అనుగుణంగా ఏంటంటే ముందే ఎక్కువగా స్పెండ్ చేస్తున్నారు. ఇంతకుముందు మనము ప్రీవియస్ ఇయర్స్ బడ్జెట్లో చూసుకుంటే ఎండ్ ఆఫ్ ద ఇయర్కి వచ్చేసి ఎక్కువగా స్పెండ్ చేసేటోళ్ళు అన్నట్టు. బట్ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నుండి ఏంటిదంటే స్టార్టింగ్లోనే ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నారు అన్నట్టు. సో లాస్ట్కి వచ్చేసి ఎట్లాగో అట్లా ఒక హడావుడిగా ఇన్వెస్ట్మెంట్ చేసే కన్నా కూడా ప్లాన్గా ఒక సిస్టమేటిక్గా వెళ్తున్నారు. అది కూడా ఎందుకు అగ్రెసివ్గా చేస్తున్నారంటే ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్ కొద్దిగా తగ్గినాయి. సో ఈ టైంలో ఏంటిదంటే వాళ్ళు గ్రోత్ని కొద్దిగా పుషప్ చేయడానికి, ఇన్వెస్ట్మెంట్స్ని కొద్దిగా తీసుకురావడానికి, ఎకానమీలో బెటర్గా రావడానికి ఏంటిదంటే వీళ్ళు ఎక్కువగా స్పెండ్ చేస్తున్నారు ఇన్ ద స్టార్టింగ్ మంత్స్లోనే అన్నట్టు. అందువల్ల ఆ డెఫిసిట్ అనేది కొద్దిగా ఎక్కువగా ఉన్నది అన్నట్టు కంపేర్ టు లాస్ట్ ఇయర్.
సార్ ఆర్బీఎల్ బ్యాంక్ విషయానికి వస్తే నిన్నే స్టాక్స్లో అడుగుపెట్టింది, మొదట నమోదు చేసుకుంది. మొదటి రోజే 33% లాభంతో దూసుకెళ్తుంది. ఇక దీంట్లో ఇన్వెస్ట్మెంట్ ఏ విధంగా ఉంటుందంటారు? అయితే ఈ 3 రోజులు లాభాలతో పయనించడం వల్ల ఇది కూడా ప్రభావం దీని మీద చూపించిందంటారా? అదేలేదండి, యాక్చువల్గా ఓవరాల్గా మార్కెట్లో సెంటిమెంట్ బాగుంది. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఐపీఓ మార్కెట్స్ బాగా రిటర్న్స్ ఇస్తున్నాయి అన్నట్టు. మీరు షార్ట్ టర్మ్లో వచ్చేసి ఏంటంటే 10 డేస్లో అంతా 20-30% రిటర్న్స్ అంటే క్వాలిటీ స్టాక్స్ వస్తున్నాయి అన్నట్టు. మెయిన్ థింగ్ వచ్చేసి ఇక్కడ ఏంటిదంటే జనరల్గా మార్కెట్ బాగా ఉన్నప్పుడు ఏంటి అంటే ఐపీఓ మార్కెట్ బాగా ఉంటుంది. ఐపీఓ మార్కెట్ బాగా ఉన్నప్పుడు నెంబర్ ఆఫ్ ద కంపెనీస్ ఎక్కువగా వస్తారు అన్నట్టు ఫండ్ రైజింగ్ గురించి. ఎందుకు అంటే బాగా బయింగ్ వస్తుంది, వాళ్ళకి మంచి రేటు కూడా రావడానికి ఛాన్సెస్ ఉంటుంది అన్నట్టు. బట్ ఆర్బీఐ మన సెబీ కూడా ఏంటిదా అంటే ఈ ఐపీఓ వాటిల్లో కూడా ఏంటంటే సంస్కరణలు తీసుకొచ్చింది అన్నట్టు. ఇంతకుముందులాగా ఏ కంపెనీ అంటే ఆ కంపెనీ వచ్చేసి అట్లా లేదన్నట్టు. కొద్దిగా క్వాలిటీ స్టాక్స్, ఒక సిస్టమేటిక్గా ఉన్న స్టాక్స్, మంచి క్వాలిటీ స్టాక్స్ వస్తున్నాయి అంటే క్వాలిటీ ఇష్యూస్ వస్తున్నాయి అన్నట్టు. డాక్టర్ లాల్ పాతు, ఇండిగో, మీరు చూసుకుంటే ఏంటంటే నారాయణ హృదయాలయ, ఉజ్జీవన్ ఫైనాన్షియల్ సర్వీస్, మీరు చూసుకోండి మోస్ట్ ఆఫ్ ద ఐపీఓస్ వచ్చేసి ఏంటంటే రీసెంట్ కాలంలో బాగా రిటర్న్స్ ఇచ్చినాయి అన్నట్టు. లిస్టింగ్ గెయిన్స్ ఇచ్చాయి అన్నట్టు. లిస్టింగ్ గెయిన్స్ మినిమంగా 20-30% వరకు ఇస్తున్నాయి అన్నట్టు క్వాలిటీ ఐపీఓస్ వచ్చేసి. తర్వాత కూడా ఆ గెయిన్స్ అనేది కంటిన్యూ అవుతున్నాయి అన్నట్టు. మీరు చూసుకుంటే ఉజ్జీవన్ ఫైనాన్షియల్లో ఈ లిస్టింగ్ గెయిన్స్ తక్కువనే వచ్చినాయి. బట్ అక్కడ నుండి చూసుకుంటే ఏంటంటే ఆల్మోస్ట్ ఆ స్టాక్ 70-80% రిటర్న్ ఇచ్చింది అన్నట్టు. అంటే క్వాలిటీ స్టాక్, క్వాలిటీ సెక్టర్స్ ఉండడం వల్ల ఐపీఓ బాగా రిటర్న్స్ వస్తున్నాయి. సో బాగా రిటర్న్స్ రావడం వల్ల ఏంటంటే ఇన్వెస్టర్లు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అన్నట్టు. మోరోవర్ వచ్చేసి ఐపీఓ ద్వారా ఏంటంటే 10 డేస్లోనే వాళ్ళకి అలాట్మెంట్ అయిపోయి లిస్టింగ్ కూడా జరిగిపోతుంది అన్నట్టు కొత్త నామ్స్ ప్రకారం. సో అందువల్ల ఏంటంటే అలాట్మెంట్ కాకపోయినా వాళ్ళ ఫండ్స్ వాళ్ళకు ఉండిపోతున్నాయి, బ్యాంక్లోనే ఉండిపోతున్నాయి అన్నట్టు. సో గెయిన్స్ వచ్చినాయి అనుకోండి, ఎగ్జిట్ అవుతున్నారు. మళ్ళీ కొత్త క్వాలిటీ ఐపీఓ ఏదైనా వచ్చింది అనుకోండి, మళ్ళీ దాంట్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. అందువల్ల ఏంటంటే ఆ సబ్స్క్రిప్షన్ రేట్లు ఎక్కువగా ఉంటున్నాయి అన్నట్టు. క్వాలిటీ వాటికి ప్రీమియం కూడా వస్తుంది అన్నట్టు ఇన్ ద మార్కెట్. సరిగ్గా జీవీకే గ్రూప్ చెందిన జీవీకే పవర్ 50 కోట్ల నష్టం చేసింది. అయితే దీంట్లో ఇన్వెస్ట్మెంట్ బాగుంటుందంటారా? అలాగే ఫార్మా రంగానికి సమస్య ఉంటుంది జీవీకే ఫార్మా. అదే అండి, జీవీకే పవర్లో వచ్చేసి ఏంటిది అంటే ఆ స్టాక్ ఏంటంటే కన్స్ట్రక్షన్ రిలేటెడ్ ఇన్ఫ్రా కంపెనీస్ చూసుకుంటే ఏంటంటే రీసెంట్ కాలంలో పెద్దగా అయితే పర్ఫామ్ చేయలేదు. కన్స్ట్రక్షన్ కంపెనీస్ పర్ఫామ్ చేసిన ఇన్ఫ్రా స్టాక్స్ ఇవన్నీ ఏంటిదంటే బాగా డెబిట్స్ ఉన్నాయి. బాగా డెబిట్స్ ఉన్న కంపెనీలు మనం చూసామన్నట్టు. బాగా డెబిట్స్ ఉన్నాయి, ఇంట్రెస్ట్లు ఎక్కువ పే చేసుకుంటూ వస్తున్నారు. మోర్ ఓవర్ వచ్చేసి ఇప్పుడు ఏంటంటే లాస్ట్ ఫ్యూ మంత్స్గా వచ్చేసింది ఈ ఆర్బీఐ ఎన్పిఏ ఇష్యూస్ మీద కాన్సన్ట్రేట్ చేయడం వల్ల ఆ కంపెనీస్కి వచ్చేసి ఏంటిది అంటే ఆ లోన్స్ క్లియర్ చేయడానికి ప్రయారిటీ అయిపోతుంది అన్నట్టు. సో అందువల్ల ఏంటంటే ఏదైతే డెబిట్స్ ఎక్కువగా ఉన్న కంపెనీలు ఉన్నాయో లాస్ట్ 1-2 ఇయర్స్గా పెద్దగా పర్ఫార్మెన్స్ చేయలేదన్నట్టు. మనం నిన్న కూడా చూసుకుంటే ఏంటిది అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఏంటంటే ఈ కన్స్ట్రక్షన్, ఈ రియల్ ఎస్టేట్, వీటికి ఇన్ఫ్రా ప్రాజెక్టులు వాటికి ఏంటిదంటే కొద్దిగా క్లియరెన్స్ ఇచ్చినారు అన్నట్టు. సో ఏమన్నా ఇష్యూస్ ఉన్నా అవి సార్ట్అవుట్ చేయడానికి కూడా ప్రయారిటీ ఇస్తున్నారు అన్నట్టు. సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ వల్ల ఏంటిదంటే అవి కొద్దిగా మీడియం టర్మ్ అండ్ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ స్టాక్స్లలో ర్యాలీ రావడానికి ఛాన్సెస్ ఉంది. కానీ నాట్ ఇన్ ట్రేడింగ్ ఆర్ షార్ట్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే మొమెంటం రావడానికి ఛాన్సెస్ లేవు. సార్ కాల్ తీసుకుందాం. రాజిరెడ్డి గారు గుడ్ మార్నింగ్ అండి. మార్నింగ్ సార్. సిగ్నిటీ మోర్ దెన్ లెఫ్ట్ సార్. సిగ్నిటీ ఏ ప్రైస్లో కొన్నారండి? 410 సార్. ఎంత? 410 సార్. 410లో ఎప్పుడు కొన్నారండి? లేదు సార్, దగ్గర 1 ఇయర్ అయింది. అంటే మీరు లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్నారండి? అవును సార్. ఓకే, మీరు చూసుకుంటే అంటే 410లో అంటే ఈ మధ్య కాలంలో కూడా ఇప్పుడు కూడా ఏంటంటే ఆల్మోస్ట్ అదే దగ్గర ఉన్నది అన్నట్టు ప్రైస్. అది చూసుకుంటే 434లో ఉన్నది అన్నట్టు. సో మీరు హోల్డ్ చేసుకోండి, 1 ఇయర్ నుండి హోల్డ్ చేసుకుంటున్నారు కాబట్టి యాక్చువల్లీ ఈ స్టాక్లో పెద్దగా మొమెంటం అయితే రాలేదు ఈ మధ్య కాలంలో. సో కొద్దిగా ట్రేడింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ కాకుండా ఇంకొద్దిగా షార్ట్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు హోల్డ్ చేసుకుంటే కొద్దిగా రిటర్న్స్ రావడానికి ఛాన్సెస్ ఉంది ఇన్ సిగ్నిటీ ఫర్దర్. మార్ఫిన్ ల్యాబ్స్ ఎక్కడ కొన్నారండి? 38 రూపీస్ సార్. మార్ఫిన్ ల్యాబ్స్ 38 రూపీస్లో కొన్నారు. ఎప్పుడు కొన్నారండి? చాలా రోజులు సార్, అది కూడా 1 ఇయర్ అయింది దగ్గర. అవునండి, అది యాక్చువల్గా మీరు వచ్చేసి ఆ ప్రైస్ని, ఆ స్టాక్ని వచ్చేసి ఏంటంటే బాగా హై ప్రైస్లో కొన్నారన్నట్టు. 38 అంటే బాగా పెరిగిన తర్వాత కొన్నారు. ఆ స్టాక్ జనరల్గా ఏంటిదంటే 13 రూపీస్ నుండి లాస్ట్ 1.5 ఇయర్లో వచ్చేసి ఏంటంటే 13-14 రూపీస్ నుండి 38 చిల్లర అట్లా వెళ్ళింది అన్నట్టు. సో మీరు హై ప్రైస్లో కొన్నారన్నట్టు. అటువంటి స్టాక్స్ ఏంటంటే అంత బాగా పెరిగిన తర్వాత కొనొద్దు అన్నట్టు మనం రెగ్యులర్గా అదే చెప్తున్నాం. ఒక స్టాక్ని మీరు కొనే ముందు చూడండి అది ఎంత పెరిగింది, ఎందుకు పెరిగింది, ఎట్లాగున్నది, ఆ సెక్టర్ ఎట్లాగుంది, ఎందువల్ల పెరిగినాయి, అవన్నీ చూసుకుంటే మీకు ఒక ఐడియా వస్తుంది అన్నట్టు. బాగా పెరిగిన తర్వాత ఎంత క్వాలిటీ స్టాక్నైనా కూడా కొనకూడదు అన్నట్టు. సో మీరు ఈ స్టాక్ను బాగా హై ప్రైస్లో కొన్నారు. రైట్ నౌ అయితే కొద్దిగా మొమెంటం వస్తుంది. నియర్ టు మీ ప్రైస్ వచ్చినప్పుడు కొద్దిగా ఎగ్జిట్ అవ్వడానికి ట్రై చేయండి, బట్ కొద్దిగా టైం పడుతుంది అన్నట్టు. సార్ మరో కాల్ ఉన్నారు. రాజేష్ గారు గుడ్ మార్నింగ్ అండి. రాజేష్ గారు సరిగ్గా నిన్న
కంటిన్యూగా 3 రోజులు లాభాల బాటలో పనిచేసి ఇక బ్యాంకింగ్ షేర్లు ఏ విధంగా ఉంటుందంటారు? దీని ప్రభావం దీనిపై ఉంటే అదండి బ్యాంకింగ్ షేర్లు కూడా సపోర్ట్ చేస్తున్నాయి అన్నట్టు. మెయిన్గా బ్యాంక్ ఇండెక్స్ సపోర్ట్ వల్లనే ఏంటంటే ఇండెక్స్ బాగా పెరుగుతున్నాయి అన్నట్టు. వేరే సెక్టార్స్ కూడా కొన్ని సపోర్ట్ చేస్తున్నాయి, బట్ హెవీ వెయిట్ బ్యాంక్ ఇండెక్స్ కాబట్టి బ్యాంక్ ఇండెక్స్లో ఫైనాన్షియల్ సర్వీసెస్ స్టాక్స్, బ్యాంక్ స్టాక్స్, ప్రైవేట్ బ్యాంక్ స్టాక్స్ బాగా పర్ఫామ్ చేసినాయి. ఎందుకు అంటే రిజల్ట్స్ బాగా ఇచ్చినారు, మంచిగా ఇస్తున్నారు అన్నట్టు. ఎన్పిఎస్ ఇష్యూస్ తగ్గినాయి, పెద్దగా ఏం లేవు అన్నట్టు కంపేర్ టు పిఎస్యూ బ్యాంక్స్ తోటి పోలిస్తే. బట్ పిఎస్యూ బ్యాంక్స్లో కూడా ర్యాలీ వచ్చింది. ఎందుకు అంటే పిఎస్యూ బ్యాంక్స్లో కూడా ఏంటంటే బాగా డ్రాస్టిక్ ఫాల్ చూసామన్నట్టు మనం. ఏది మా ఫిబ్రవరిలో వచ్చిన ఫాల్ తోటి ఈ ఎన్పిఎస్ ఇష్యూస్ వల్ల అన్నట్టు. బట్ అక్కడ నుండి లోవర్ లెవెల్స్లో రావడం వల్ల అంటే బుక్ వాల్యూ కన్నా తక్కువగా ఉండడం వల్ల అంటే కొన్ని కంపెనీస్కి అసెట్స్ ఉండడం వల్ల ఏంటంటే ఈ మెర్జర్ అండ్ ఎస్బీఐ మెర్జర్ వాటి వల్ల వచ్చేసి ఈ గవర్నమెంట్ యాక్షన్స్ వల్ల కూడా ఏంటంటే అటువంటి స్టాక్లో బయింగ్ వస్తుంది. సో ఫైనాన్షియల్ సర్వీసెస్ స్టాక్స్లో బయింగ్ వస్తుంది అన్నట్టు. ఏ మైక్రో ఫైనాన్స్ కంపెనీ, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలో, ఈ సిమెంట్ స్టాక్లలో బయింగ్ వస్తుంది అన్నట్టు. కన్స్ట్రక్షన్ వాటిలో బయింగ్ వస్తుంది, ఫార్మాలో కొద్దిగా మూమెంటం వచ్చింది. సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ వల్ల ఏంటిది అంటే మార్కెట్లో ర్యాలీ అనేది వస్తుంది అన్నట్టు. మెయిన్గా వచ్చేసి ఏంటంటే బ్యాంకింగ్ నుండి వస్తుంది అన్నట్టు. అది కొద్దిగా ఫర్దర్గా కంటిన్యూ అవ్వడానికి ఛాన్సెస్ ఉంది. బట్ వచ్చేసి ఇక్కడ ఏంటిదంటే మెయిన్గా ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్లలో ఏ స్టాక్స్ అయితే బాగా పెరిగినాయో, బాగా రిజల్ట్స్ ఇచ్చిన తర్వాత కూడా ఏంటిదంటే ఈ ఎస్ బ్యాంక్ ఇటువంటి స్టాక్స్ ఉన్నాయి అన్నట్టు. వాటిల్లో కొద్దిగా ప్రాఫిట్ బుక్ చేసుకుంటే బెటర్గా ఉంటుంది. ఎందుకంటే ఆల్మోస్ట్ ఆ లాస్ట్ 6 monthsలో ఏంటంటే ఆ స్టాక్స్ డబుల్ పైన అయినాయి అన్నట్టు. సో అటువంటి క్వాలిటీ స్టాకే, క్వాలిటీ సెక్టరే, క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్నారు అన్నట్టు, బాగా పర్ఫామ్ చేస్తున్నారు. బట్ ప్రాఫిట్ బుకింగ్ రావడానికి ఎక్కువగా ఛాన్సెస్ ఉన్నాయి అన్నట్టు. ఎవరైతే లోవర్ లెవెల్స్ బై చేశారో ఇక్కడ ప్రాఫిట్ బుక్ చేసుకొని మళ్ళీ లోవర్ ఎండ్ వచ్చినప్పుడు కొద్దిగా కరెక్షన్ వచ్చిన తర్వాత అప్పుడు ఎంటర్ అయితే బెటర్ రిటర్న్స్ ఇవ్వడానికి ఛాన్సెస్ ఉంది ఇన్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్. సార్ వెంకటేశ్వరరావు ఉన్నారు కాలరు. వెంకటేశ్వరరావు గారు గుడ్ మార్నింగ్ అండి. మూడు స్టాక్స్ ఒక 6 నెలల వరకు స్టేజ్ కదా ఏంటండి బ్యాంకింగ్ ఓకే స్టాక్స్ 6 నెలల దాకా హోల్డ్ చేస్తుంటారు. ఓకే బ్యాంకింగ్ స్టాక్, ఇన్ఫ్రా స్టాక్, ఫార్మా కంపెనీ సార్ 500 లోపు ఉన్న స్టాక్స్ 3 స్టాక్స్ రికమెండ్ చేశారు. అంటే 500 లోపే అని ఎందుకు అనుకుంటున్నారండి? అంటే అమౌంట్ అంతవరకు అడ్జస్ట్ చేసుకుంటాను. మీ యొక్క అమౌంట్ ఎంత పెట్టాలనుకుంటున్నారు? 2 lakhs సార్. ఓకే 2 lakhs ఉన్నప్పుడు ఏంటిదంటే అదే మీరు కరెక్ట్ ఏంటంటే ఒక 3-4 స్టాక్స్ కన్నా ఎక్కువ వెళ్ళలేరు అన్నట్టు. బట్ 6 months అని కాదన్నట్టు. ఎందుకంటే 6 months అనేది ఏంటంటే వెరీ షార్ట్ టర్మ్ ఇన్ ద మార్కెట్ అన్నట్టు. వెరీ షార్ట్ టర్మ్. మీరు చూసుకుంటే ఏంటిది అంటే లాస్ట్ 1-2 yearsగా మార్కెట్ కొద్దిగా ర్యాలీ వచ్చి బాగా పర్ఫామ్ చేస్తున్నాయి, 1-2 కరెక్షన్స్ వచ్చినా కూడా. బట్ ఏంటంటే ఇప్పుడు చూసుకుంటే ఏంటంటే స్టాక్ ప్రైసెస్ బాగా హైగా ఉన్నాయి కాబట్టి మీరు కొద్దిగా వెయిట్ చేయండి. వెయిట్ చేసిన తర్వాత మీ యొక్క 2 lakhsని ఏంటిదంటే ఒక 3-4 సెక్టర్స్లలో సెలెక్ట్ చేసుకోండి. మీరు అన్నట్టు ఏంటంటే బ్యాంకింగ్ ఒకటి, ఆటోమొబైల్ ఒకటి బై చేసుకోండి. మనం రెగ్యులర్గా రికమెండ్ చేస్తున్నాం అన్నట్టు ఆటోమొబైల్ సెక్టర్ ఒకటి. ఎందుకంటే ఆ సెక్టర్ బాగా డెవలప్మెంట్స్ ఉన్నాయి, బాగా గ్రోత్ ఉంది అన్నట్టు. కంపెనీస్ కూడా సేల్స్ ఇంప్రూవ్ అవుతున్నాయి, పర్ఫార్మెన్స్ కూడా చేస్తున్నారు అన్నట్టు. స్టాక్ పర్ఫార్మెన్స్ కూడా జరుగుతుంది అన్నట్టు. సో హెల్త్ కేర్ రంగం నుండి ఒక స్టాకు, ఆటోమొబైల్ నుండి ఒక స్టాకు, సిమెంట్ రంగం నుండి ఒక స్టాకు, బ్యాంకింగ్ నుండి లేదంటే ఫైనాన్షియల్ సెక్టర్ నుండి ఒక స్టాక్ సెలెక్ట్ చేసుకొని మీరు పోర్ట్ఫోలియోలో మెయింటైన్ చేసుకోవాలి. ఆ 4 stocks పోర్ట్ఫోలియోలో మెయింటైన్ చేసుకొని కొద్దిగా టైం కూడా ఇవ్వాలి. 6 months అనేది చాలా షార్ట్ టర్మ్ అన్నట్టు. మార్కెట్లో జనరల్గా స్టాక్ మార్కెట్లో అనేది షార్ట్ టర్మ్లో వోల్టాలిటీ అనేది ఎక్కువగా ఉంటుంది అన్నట్టు. సో అందువల్ల ఏంటిదంటే మీరు కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్ ఆ స్టాక్స్ మనం రికమెండ్ చేయడం జరుగుతుంది అన్నట్టు లాస్ట్ 6 monthsగా కన్స్ట్రక్షన్ రిలేటెడ్ కంపెనీస్లలో. బట్ ఆ స్టాక్ని ఇక్కడ రికమెండ్ చేయలేము అన్నట్టు. ఎందుకంటే మీరు చూసుకుంటే ఫిబ్రవరిలో వచ్చేసి ఆ స్టాక్ ఆల్మోస్ట్ 440 రూపీస్, 410 రూపీస్ నుండి ఇప్పుడు చూసుకుంటే ఏంటిదంటే ఆల్మోస్ట్ 700 వరకు వచ్చింది అన్నట్టు. అంటే 70 to 80% పైన రిటర్న్ వచ్చింది అన్నట్టు. సో ఇటువంటి క్వాలిటీ స్టాక్స్లో ఏంటంటే కరెక్షన్స్ గురించి వెయిట్ చేయండి. మీరు సెక్టార్స్ కొన్ని మంచి సెక్టార్స్ అడిగారు, బట్ ఏంటంటే మార్కెట్స్ కొద్దిగా హైలో ఉన్నాయి, స్టాక్స్ కూడా బాగా హైలో ఉన్నాయి కాబట్టి కొద్దిగా కరెక్షన్స్ గురించి వెయిట్ చేయండి. కరెక్షన్ గురించి వెయిట్ చేసినప్పుడు అప్పుడు రికమెండేషన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఇన్ ద షోలో. గణేష్ గారు ఉన్నారు. గణేష్ గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్. చెప్పండి సార్. మోటార్స్ కానీ, విఆర్ఎల్ లాజిస్టిక్స్ కానీ, బాటా కానీ, ఇందులో కానీ ఈ 4 దేంట్లో బై చేస్తే బాగుంటుందంటారు లాంగ్ టర్మ్ కోసం? విఆర్ఎల్ లాజిస్టిక్స్ ఇంకేంటిదండి? బాటా ఒకటి అండి, బాటా ఒకటి, ఇండిగో ఒకటి. బాటా ఒకటి, ఇండిగో ఒకటి. ఇంకో స్టాక్ ఏంటిదండి? మూవీస్ అండి. పీవీఆర్ మూవీసా? యూఎఫ్ఓ. ఓకే అండి. ఓకే మీరు అంటే షార్ట్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూ అండి, లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూ? లాంగ్ టర్మ్ పాయింట్ అండి. ఓకే లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే యూఎఫ్ఓలో అంటే మీరు ఎన్ని స్టాక్స్ కొనాలనుకుంటున్నారు? దగ్గర నేను 2 lakhs వరకు పెడదామనుకుంటున్నాను. ఓకే 2 lakhs వరకు పెట్టాలనుకున్నప్పుడు ఏంటంటే మీరు ఒక 4-5 స్టాక్స్ కన్నా ఎక్కువగా వెళ్ళకూడదు అన్నట్టు. ఎక్కువగా వెళ్తే ఓవర్ డైవర్సిఫికేషన్ కూడా కరెక్ట్ కాదన్నట్టు. అట్లాగని సింగిల్ 1 or 2 స్టాక్లో ఉండడం కూడా కరెక్ట్ కాదన్నట్టు. ఒక 5 stocks సెలెక్ట్ చేసుకోండి. 5 stocks సెలెక్ట్ చేసుకొని అంటే 5 sectors నుండి సెలెక్ట్ చేసుకొని మీరు ఇన్వెస్ట్ చేసుకుంటే బెటర్ రిటర్న్స్ ఇవ్వడానికి ఛాన్సెస్ ఉంది. మీరు అడిగిన విధంగా ఏంటంటే విఆర్ఎల్ లాజిస్టిక్స్ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో బై చేసుకోవచ్చు అన్నట్టు. ఎందుకంటే ఆ స్టాక్ రీసెంట్గా బాగా కరెక్ట్ అయింది అన్నట్టు. మనం ఇంతకుముందు కూడా ఆ స్టాక్ను రికమెండ్ చేయడం జరిగింది. అరౌండ్ 260 నుండి రికమెండ్ చేయడం జరిగింది. 260 నుండి 350 వరకు
వరకు కూడా వెళ్ళింది అన్నట్టు, 370 వరకు వెళ్ళి అక్కడ నుండి కొద్దిగా కరెక్ట్ అయింది అన్నట్టు. సో విఆర్ఎల్ లాజిస్టిక్ మీరు లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో బై చేసుకోవచ్చు అన్నట్టు. ఎందుకు అంటే మంచి సెక్టర్ అన్నట్టు, మంచి మేనేజ్మెంట్ కూడా ఉంది, బాగా పర్ఫామ్ చేస్తున్నారు. బట్ లాస్ట్ క్వార్టర్లో రిజల్ట్స్ అనేది కొద్దిగా ఎక్స్పెక్ట్ చేసిన విధంగా తక్కువగా వచ్చినాయి అన్నట్టు. మీరు ఎట్లాగో లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ కాబట్టి ఇటువంటి షార్ట్ టర్మ్ ఈవెంట్స్ కన్నా కాకుండా మీరు బెటర్గా ప్రైస్ చూసుకొని ఇన్వెస్ట్ చేసుకుంటే బెటర్ రిటర్న్స్ ఇవ్వడానికి ఛాన్సెస్ ఉంది. ఈ ప్రైస్లో మీరు విఆర్ఎల్ లాజిస్టిక్ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇండిగో వచ్చేసి, ఇండిగోలో కొద్దిగా కరెక్షన్ గురించి వెయిట్ చేయండి. ఏంటంటే ఈ క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ పెరిగినప్పుడు, లేదంటే క్రూడ్ మార్కెట్లో కొద్దిగా కరెక్షన్ వచ్చినప్పుడు ఇటువంటి స్టాక్లో కూడా కరెక్షన్ రావడానికి ఎక్కువగా ఛాన్సెస్ ఉంటాయి. ఇది ఎందుకంటే ఇది వన్ ఆఫ్ ద ఫేవరెట్ స్టాక్ ఇన్ ద మార్కెట్ కాబట్టి. సో లోవర్ లెవెల్స్ వచ్చినప్పుడు, క్రూడ్ ఆయిల్లో ప్రైస్ పెరిగినప్పుడు ఈ స్టాక్ లోవర్ లెవెల్స్ రావడానికి ఛాన్సెస్ ఉంది, లేదంటే మార్కెట్ కరెక్ట్ అయినప్పుడు తక్కువ లెవెల్స్ రావడానికి ఛాన్సెస్ ఉంది. అప్పుడు వచ్చినప్పుడు అక్కడ ఇన్వెస్ట్ చేసుకుంటే మీకు బెటర్ రిటర్న్స్ ఇవ్వడానికి ఛాన్సెస్ ఉంది. నెక్స్ట్ స్టాక్ బాటా అడిగారు. సో బాటాలో కూడా ఏంటిదంటే ఇంకా కొద్దిగా వెయిట్ చేయండి లోవర్ లెవెల్స్ గురించి. ఈ మధ్య కాలంలో ఆ స్టాక్ కూడా పెద్దగా పర్ఫార్మెన్స్ చేయలేదు అన్నట్టు. కొద్దిగా తగ్గిన తర్వాత అప్పుడు మీరు లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇన్వెస్ట్ చేసుకుంటే మీకు బెటర్ రిటర్న్స్ ఇవ్వడానికి ఛాన్సెస్ ఉంది ఇన్ ఇన్వెస్టింగ్. సరే, ఇక ప్రజెంట్ అడగండి గణేష్ గారు, మాట్లాడండి. సరే, ఇక సిమెంట్ సెక్టర్ చూసుకుంటే ప్రజెంట్ లాభాల పట్ల పయనిస్తుంది, సెక్టర్ బాగుంది కూడా. అయితే కొన్ని కంపెనీలు సిమెంట్ను నియంత్రించి ఒక కూటమిగా ఏర్పడి సిమెంట్ ఉత్పత్తిని నిలిపేస్తున్నారు. దానివల్ల వీటిపైన 6,715 కోట్ల జరిమానా విధిస్తారు. అంటే అది ఎప్పటి నుండో ఉన్నది అన్నట్టు. యాక్చువల్గా ఏంటంటే ఈ కన్స్ట్రక్షన్ కంపెనీస్, రియల్ ఎస్టేట్ వీళ్ళన్నీ ఏంటి అంటే వాళ్ళకి మెయిన్ కాస్ట్ వచ్చేసి అది కూడా వన్ ప్రోడక్ట్ అన్నట్టు. సో అందువల్ల ఏంటంటే వాళ్ళు ఇవన్నీ కార్టెల్గా అయ్యేసి వీళ్ళంతా ఏంటిదంటే అట్లా ప్రైసెస్కి ప్రొడక్షన్ తగ్గించేసుకొని ప్రైసెస్ని కంట్రోల్ చేసి ఇంక్రీజ్ చేసుకుంటూ వస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి అన్నట్టు. అవి ఇంతకుముందు కూడా జరిగినాయి అన్నట్టు. అక్కడ నుండి ఏంటంటే ఇక్కడ వీళ్ళు ఫైన్ వేయడం జరిగింది, ఇంతకుముందు కూడా వేశారు, అది మళ్ళీ ఇప్పుడు కూడా కన్ఫర్మ్ చేయడం జరిగింది అన్నట్టు. సో అది ఫర్దర్గా మళ్ళీ నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. బట్ ఈ కంపెనీస్కి ఏంటంటే కొద్దిగా పే చేయాల్సి వస్తుంది అన్నట్టు. ఎందుకంటే అది నిజంగా జరుగుతుంది కాబట్టి మార్కెట్లో వీళ్ళు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళినా అక్కడ కూడా కొద్దిగా ఇటువంటి రిజల్ట్ రావడానికి ఎక్కువగా ఛాన్సెస్ ఉంది అన్నట్టు. బట్ అట్లా కాకుండా ఏంటంటే కంపెనీస్ కూడా కొద్దిగా రేట్స్ తగ్గించి ఇచ్చాయి అనుకోండి, గ్రోత్ అనేది వస్తుంది అన్నట్టు. కన్స్ట్రక్షన్లో గ్రోత్ వస్తుంది. సో కన్స్ట్రక్షన్లో గ్రోత్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే నెంబర్ ఆఫ్ జాబ్స్ బాగా క్రియేట్ అవుతాయి అన్నట్టు. ఎందుకంటే కన్స్ట్రక్షన్లోనే ఎక్కువ జాబ్స్ క్రియేట్ అవుతాయి అన్నట్టు. సో దాని మీద చాలా సెక్టర్స్ డిపెండ్ అయి ఉంటాయి అన్నట్టు. వీళ్ళు ఒక సేల్స్, సిమెంట్ సేల్స్ గురించే చూసుకున్నారు అనుకోండి, ఆ యొక్క సెక్టరే కాకుండా కన్స్ట్రక్షన్ డెవలప్మెంట్ అయితే ఏంటంటే చాలా సెక్టర్స్ డెవలప్ అవుతాయి. సిమెంట్ సేల్స్ పెరుగుతాయి, స్టీల్ పెరుగుతుంది, హోమ్ యూటిలిటీ అవి పెరుగుతాయి అన్నట్టు, పెయింట్స్ పెరుగుతాయి అన్నట్టు. సో హోమ్ కంపెనీస్, ఫైనాన్స్ కంపెనీస్ అవి కూడా పెరుగుతాయి, ఎందుకంటే సేల్స్ పెరుగుతాయి అన్నట్టు. సో జాబ్ మార్కెట్ కూడా బాగా ఉంటుంది అన్నట్టు. సో అటువల్ల ఏంటంటే ఒక సెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాకుండా ఓవరాల్గా ఎకానమీ రిలేటెడ్లో ఆలోచించి డెవలప్మెంట్స్ జరిగితే బెటర్గా ఉంటుంది ఫర్ ద ఎకానమీ. సార్ కాల్ ఉన్నారు రిషి గారు. రిషి గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. సార్ నేను గతి గురించి అడగదలుచుకున్నాను. ఓకే చెప్పండి సార్. నేను 150 ప్రైస్ లో 2000 షేర్స్ బై చేశాను. 155లో 2000 షేర్స్ ఓకే బై చేశారు. ఓకే అంటే అది మొన్న జిఎస్టీ బిల్లు పాస్ అవుతుందని చెప్పేసి 190 వరకు వెళ్ళింది. అవునండి. ఆ తర్వాత మళ్ళీ ఎన్నిక వస్తుందండి. అది షేర్స్ అన్ని ప్లెడ్జింగ్ లో ఉన్నాయి, ప్రమోటర్ కూడా షేర్స్ మొత్తం. ఓకే. సో వాటి గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. ఓకే, ఫస్ట్ థింగ్ వచ్చేసి మీరు షార్ట్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్నారండి, లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్నారా? 5 years లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్నాను. ఓకే, ఎప్పుడు కొన్నారండి? నేను వచ్చేసి మార్చిలో కొన్నాను. ఓకే, మార్చిలో కొన్నారు, 155లో కొన్నారు మీరు. మార్చిలో 155 కొన్నప్పుడు వచ్చేసి మీరు రీసెంట్గా వచ్చేసి ఏంటి బాగా పెరిగింది అన్నట్టు. ఈ మీ యొక్క పోర్ట్ఫోలియోలో ఇది ఒక్క స్టాకే ఉందండి, వేరే స్టాక్స్ కూడా ఉన్నాయా? ఎక్స్టర్నల్ వచ్చేసి 700లో కొనానండి, 1000 షేర్స్. ఏ స్టాక్ అండి? ఎక్స్టర్నల్ ఇష్యూ ఎస్ఎంఎల్ ఐసిజు. ఓకే, అది ఎంతలో కొన్నారండి? 750లో కొన్నానండి, 1000 షేర్స్. ఓకే, ఇంకా ఏమన్నా హోల్డింగ్ చేసుకోవచ్చా అండి? 2 to 3 years. ఓకే, మీ యొక్క పోర్ట్ఫోలియో 2 స్టాక్స్ ఉన్నాయి అంటారు. ఇంకా వచ్చేసి నాస్కో ఫార్మా ఉన్నాయండి. ఓకే అండి. ఓకే, సరే. మీ యొక్క పోర్ట్ఫోలియో యాక్చువల్గా ఏంటిదంటే మీరు లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్నారు. మనం ఇంతకుముందు షోలో కూడా చెప్పుకోవడం జరిగింది అన్నట్టు. ఏదైనా ఒక పాజిటివ్ న్యూస్, బిగ్ ఈవెంట్ వచ్చేసి సెవరల్ మంత్స్గా లేదంటే వీక్స్గా అది ఫ్యాక్టర్డ్ అవుతుంది అనుకోండి, దాని బేస్డ్గా మార్కెట్ లేదంటే స్టాక్స్ పెరుగుతున్నాయి అనుకోండి, ఆ ఈవెంట్ జరిగిన తర్వాత పెద్ద ఇంపాక్ట్ ఉండదు, ఎందుకంటే ఆల్రెడీ పెరిగే ఉంటుంది అన్నట్టు. ఆ ఈవెంట్ బేస్డ్గా ఆ ఈవెంట్ జరిగిన తర్వాత పెద్దగా ఉండదు అన్నట్టు. మీరు అదే విధంగా జరిగింది అన్నట్టు గతిలో కూడా. ఏంటంటే జిఎస్టీ బిల్ ఆమోదం పొందింది, బట్ జిఎస్టీ బిల్ ఆమోదం పొందుతారని ముందు నుండే మార్కెట్లు ర్యాలీ అవుతూ వస్తున్నాయి. ఆ స్టాక్స్లలో కూడా ర్యాలీ వచ్చింది అన్నట్టు.
అన్నట్టు. అటువంటి ఈవెంట్స్ కూడా ఏంటంటే మీరు రివ్యూ చేసుకుంటూ ఉండాలన్నట్టు. మనం అదే చెప్తున్నాం, లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయినా అప్పుడు ఏంటంటే పెద్ద పెద్ద ఈవెంట్స్ కొన్ని సెక్టార్లో డెవలప్మెంట్స్ జరుగుతుంటాయి అన్నట్టు. అటువంటి జరిగినప్పుడు మీరు రివ్యూ చేసుకొని, మీరు అనాలిసిస్ చేసుకొని మీ యొక్క స్టాక్ ప్రైస్ని ఏంటంటే సెల్ చేయాలా, హోల్డ్ చేయాలా అనేది నిర్ణయం తీసుకోవాలి. మీరు 150లో కొన్నారన్నట్టు ఆల్మోస్ట్ 190 వరకు వెళ్ళింది అన్నట్టు. సో అక్కడ మీరు కొద్దిగా ప్రాఫిట్ బుక్ చేసుకొని ఉండాల్సింది. బట్ మళ్ళీ లోవర్ లెవెల్స్ వచ్చింది. ఆ స్టాక్ చూసుకుంటే ఏంటంటే రీసెంట్గా బాగానే కరెక్ట్ అయింది అన్నట్టు. సో కొద్దిగా లోవర్ లెవెల్స్ వచ్చినప్పుడు వెయిట్ చేయండి. మళ్ళీ మీకు ఎట్లాగో 5 years పాయింట్ ఆఫ్ వ్యూ అంటున్నారు కాబట్టి కొద్దిగా అప్ ట్రెండ్ రావడానికి ఛాన్సెస్ ఉంది. బట్ ఇది ఒక్క స్టాకే కన్నా విఆర్ఎల్ లాజిస్టిక్స్ అటువంటి స్టాక్స్లలో కూడా మీరు ఇన్వెస్ట్ చేసుకుంటే బెటర్గా ఉంటుంది అన్నట్టు. లాజిస్టిక్ వేలు ఎప్పుడైనా ఒకే స్టాక్, ఒక సెక్టర్ నుండి ఒకే స్టాక్లో అంత అమౌంట్ ఇన్వెస్ట్ చేయకూడదు అన్నట్టు. నెక్స్ట్ వచ్చేసి ఎస్ఎంఎల్ ఐసీజీ అడిగారు. సో ఎస్ఎంఎల్ ఐసీజీ మీరు చాలా మంచి ప్రైస్లో కొన్నారండి, 750లో కొన్నారు. అది వచ్చేసి ఏంటంటే ఆ స్టాక్ను కూడా మనం రికమెండ్ చేయడం జరుగుతుంది అన్నట్టు. రెగ్యులర్గా ఆటోమొబైల్ సెక్టర్ మనం రెగ్యులర్గా షోలో చెప్పుకునే సెక్టర్ అంటే ఆటోమొబైల్ సెక్టర్. నెక్స్ట్ మార్కెట్ ర్యాలీలో బాగా మంచి బ్రైట్ సెక్టర్ అంటే అదే చెప్పుకుంటున్నాం. అదేవిధంగా దాంట్లోంచి మెయిన్గా వచ్చేసి మారుతి, టాటా మోటార్స్, ఎస్ఎంఎల్ ఐసీజీ చెప్పుకోవడం జరిగింది అన్నట్టు. మీరు 750లో కొన్నారు అన్నట్టు. మీరు రీసెంట్గా చూసుకుంటే ఆ స్టాక్ కూడా బాగా పెరిగింది అన్నట్టు. ఆల్మోస్ట్ 1400 చిల్లర వచ్చింది అన్నట్టు. అంటే ఆల్మోస్ట్ ఆల్ మీకు 80 to 90% రిటర్న్ వచ్చింది అన్నట్టు. సో షార్ట్ టర్మ్లో ఇంత రిటర్న్ ఇచ్చిందంటే 80 to 90% రిటర్న్ వచ్చిందంటే మనం సింపుల్గా రెగ్యులర్గా చెప్పేది ఒకటే అన్నట్టు. సెక్టర్ ఎంత బాగున్నా, రిజల్ట్స్ ఎంత బాగున్నా, మేనేజ్మెంట్ ఎంత బాగున్నా పీరియాడిక్గా మీరు ప్రాఫిట్ బుక్ చేసుకోవాలన్నట్టు. సో ఇక్కడ హై ప్రైస్లో ఉంది అన్నట్టు. ఇక్కడ మీరు కొద్దిగా ప్రాఫిట్ బుక్ చేసుకుంటే బెటర్గా ఉంటుంది. ఇప్పుడు బులెటిన్లో బిజినెస్ లైఫ్ మనీ మళ్ళీ మరో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. Stay with us. వెల్కమ్ బ్యాక్ సార్. కాల్ రన్నర్ తీసుకుందాం. రామారావు గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్, చెప్పండి. మైక్రో అండ్ రిలయన్స్ క్యాపిటల్ రెండు 3 years నుంచి వెయిట్ చేస్తున్నాను. 3 years నుండి మైక్రో 100లో కొన్నాను, రిలయన్స్ క్యాపిటల్ 500లో కొన్నాను. 3 years నుంచి వెయిట్ చేస్తున్నాను. ఇవి తీసేయమంటారా ఉంచమంటారా సార్? ఆస్ట్రా మైక్రో ఎప్పుడు కొన్నారండి మీరు? 2 years అయింది సార్. 100లో కొన్నాను. 2 years అయిందా 100లో? ఎప్పుడు కొన్నారండి? అంటే రిలయన్స్ క్యాపిటల్ 500లో కొన్నాను. అది కూడా 2 years అయింది. లాంగ్ టర్మ్లో హోల్డ్ చేయమంటారా తీసేయమంటారా సార్? ఓకే, మీరు 100లో కొన్నప్పుడు ఏంటిది అంటే ఆ స్టాక్ మీరు రీసెంట్గా చూసుకుంటే ఏంటంటే లాస్ట్ 1 yearలో మంచి ప్రైసే వచ్చింది అన్నట్టు. ఆల్మోస్ట్ 165 వరకు వచ్చింది అన్నట్టు. సో అక్కడ 100లో కొన్నప్పుడు మీరు ఏంటంటే మనం అదే రెగ్యులర్గా చెప్పుకునేది అన్నట్టు. షార్ట్ టర్మ్ ఇన్వెస్టర్ అయితే వాళ్ళ యొక్క ఎక్స్పెక్టేషన్స్ కొద్దిగా తక్కువగానే పెట్టుకోవాలన్నట్టు. దానికి అనుగుణంగా వాళ్ళు రిటర్న్స్ వచ్చినప్పుడు అంటే ప్రాఫిట్ బుక్ చేసుకోవాలి. అదే లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అనుకోండి, మీరు మంచి స్టాక్నే సెలెక్ట్ చేసుకున్నారు, మంచి రిజల్టే ఇచ్చింది అన్నట్టు. బట్ ఏంటంటే ఎంత లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయినా రివ్యూ చేసుకోవాలని మనం చెప్తున్నాము. డే ట్రేడర్ లాగా లేదంటే వీక్లీలుగా కాకుండా పీరియాడిక్ ఒక 3 months 6 months పాయింట్ ఆఫ్ వ్యూలో అట్లా ఒకసారి మీరు రివ్యూ చేసుకుంటూ ఉండాలి. రివ్యూ చేసుకుంటూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే మీకు తెలుస్తుంది అన్నట్టు. ఆ సెక్టార్లో ఏం జరుగుతుంది, ఆ స్టాక్లో ఏం జరుగుతుంది, మార్కెట్ ఎట్లాగా ఉన్నది, ఆ స్టాక్ బాగా పెరిగిపోయింది అనుకోండి, అక్కడ ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు మీరు. లేదంటే మార్కెట్ కూడా బాగా పెరిగిపోయింది అనుకోండి, ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు. లేదంటే ఆ సెక్టార్లో ఏదైనా నెగిటివ్ న్యూస్లు వస్తున్నాయి అనుకోండి, బాగా పెరిగిన తర్వాత ఆ ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు అన్నట్టు. సో ఇట్లా ఇవన్నీ ఫ్యాక్టర్స్ చూసుకుంటూ ఉండాలన్నట్టు. ఇన్వెస్ట్మెంట్ ఏంటిదంటే ఒకసారి లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కదా అనేసి చేసేసి వదిలేయకూడదు అన్నట్టు. ఇన్వెస్ట్మెంట్ ఈజ్ ఎ డైనమిక్ ప్రాసెస్ అన్నట్టు. మీరు ఏంటంటే రివ్యూ చేసుకుంటూ ఉండాలి. సో మీరు ఆస్ట్రా మైక్రోవేవ్ ఇప్పుడైతే వచ్చేసి ఆల్మోస్ట్ 116 దగ్గర ఉన్నది అన్నట్టు హోల్డ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ డిఫెన్స్ రంగంలో ఏంటంటే గవర్నమెంట్ కూడా బాగా యాక్టివ్గా ఉంది, పెట్టుబడులు కూడా వస్తున్నాయి కాబట్టి ఈ సెక్టర్లోంచి ఈ స్టాక్ కూడా బాగా పెరిగింది, ఆ రిలేటెడ్ సెక్టర్ కాబట్టి మీరు ఈ స్టాక్ను హోల్డ్ చేసుకోండి ఫర్ బెటర్ రిటర్న్స్ ఇన్ ద లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూ. నెక్స్ట్ స్టాక్ ఏంటండి? ఓకే సరే, ఇప్పుడు వరకు చెప్పిన స్టాక్స్ మీకు హోల్డింగ్స్ ఇప్పటి వరకు డిస్కస్ చేసిన స్టాక్లో నాకు ఎటువంటి పర్సనల్ హోల్డింగ్స్ లేవు. రైట్, థ్యాంక్ యూ. ఇది వాళ్ళ బిజినెస్ లైఫ్ షో మనీ కీప్ వాచింగ్ ఐ న్యూస్.